సో జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమ్మంగళం బయటపడింది. కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. సరూర్ నగర్ సర్కిల్ 20 వార్డులో పనిచేస్తున్న ఓ వర్క్ ఇన్స్పెక్టర్. ఇటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే అటు కాంట్రాక్టు పనుల్లో టెండర్లు దక్కించుకుంటున్నాడు వర్క్ ఇన్స్పెక్టర్ జైహింద్ కుమార్. 38% లెస్ అమౌంట్ తో సొంతంగా టెండర్లు వేస్తూ తోటి ఉద్యోగుల సహకారంతో టెండర్లు దక్కించుకుంటున్నాడు. చిన్న కాంట్రాక్టర్లకు పనులు రాకుండా తానే దక్కించుకొని బడంగ్పేట మున్సిపాలిటీలో పనులు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ టెండర్లలో భారీగా అవకతవకలు బయటపడ్డాయి. పనులు ముందుగానే కంప్లీట్ చేయించి ఆ తర్వాత టెండర్లు పిలుస్తున్నారు అధికారులు. ఎవరైతే ముందుగా పని చేస్తారో వారికే ఆ కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, వాట్స్ అప్డేట్స్? జిహెచ్ఎంసీలో ఇప్పటికే మరో అవినీతి అధికారి కుంభకోణం బయటపడింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కాంట్రాక్టులు దక్కించుకొని పూర్తిగా అవినీతిమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే సరూర్ నగర్ సర్కిల్ లో పనిచేస్తున్నటువంటి 20 వార్డులో వర్క్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో జైహింద్ కుమార్ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తా ఉన్నాడు. తాను ఏదైతే బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టులు దక్కించుకొని పూర్తిగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుంటూ అటు పనులు చేయడం పట్ల చిన్న కాంట్రాక్టర్లు పొట్టకొట్టే విధంగా తాను వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్న కాంట్రాక్టర్లు. ప్రధానంగా సివిల్ పనులు ఏవైతే కొన్ని పనులకు సంబంధించినటువంటి పనుల్లో కూడా కాంట్రాక్టులు దక్కించుకొని ముందుగా పనిచేసినటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా తనకు సహకరిస్తున్నారు. ఇటు ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది వర్కింగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో తనకు సహకారం అందిస్తున్నారు. ఇతనికి ఏదైనా అవసరం అయితే జిహెచ్ఎంసీలో తనకు పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదో ఒక చోట జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చేతివాతం ప్రదర్శిస్తూ లంచాలు తీసుకుంటూ ముందుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు పనులు పూర్తి చేస్తే వెంటనే వాళ్లకు కాంట్రాక్టులు దక్కే విధంగా కొన్ని పనులు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీలో ఇటీవల కాలంలో కంప్యూటర్ ఆపరేటర్ల బాగోతాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో అవినీతి అధికారులు కూడా బయటపడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తూ అటు కాంట్రాక్టులు దక్కించుకొని కొంతమంది అధికారుల పరస్పరం సహకారం చేసుకుంటూ ఈ అధికారులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు కూడా పూర్తిగా దక్కించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీటి పట్ల జిహెచ్ఎంసీ అధికారులు కూడా కనీసం స్పందన కరువైంది. పరస్పర సహకారాలు అందించుకుంటూ కాంట్రాక్టులు దక్కించుకొని వేలల్లో లక్షల్లో ఇటు కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఏ విధంగా అటు కాంట్రాక్టులు దక్కించుకుంటారని కూడా చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దీనిపైన స్పందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం వేచి చూడాలి. ఎస్ కిరణ్, అంటే ఈ కాంట్రాక్టర్ పూర్తి నేపథ్యం ఏంటి అసలు? అయితే తాను ప్రస్తుతం వర్కింగ్ ఇన్స్పెక్టర్ గా సరూర్ నగర్ సర్కిల్ లో ఉన్నటువంటి 20 వార్డుల వర్కింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. తాను ఇక్కడ పనిచేస్తూ జీతం తీసుకుంటూ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికే భారీగా టెండర్లలో అవకతవకలు ఏర్పడ్డాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాను అక్కడ కాంట్రాక్టులు దక్కించుకొని కొన్ని చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని 38% లెస్ అమౌంట్ తో ఈ కాంట్రాక్టులు దక్కించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొంత అందులో అధికారులకు లంచాలు ముట్ట చెప్తూ తాను ఈ కాంట్రాక్టులు దక్కించుకొని వస్తున్నటువంటి కాంట్రాక్టులకు తాను పూర్తిగా వెనక నుంచి సకాలం నడిపిస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా సరూర్ నగర్ సర్కిల్ 20 వార్డులో వర్కింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టులన్నీ కూడా ఆ అధికారులకు కొంత ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కావచ్చు, అటు బడంగ్పేట మున్సిపల్ కార్యాలయంలో తనకు పరస్పర సహకారాలు అందించుకుంటూ లంచాలు ఉంటే చెప్తూ పూర్తిగా తాను కూడా ఏదైతే పనులు దక్కించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.